హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రష్మిత కొల్లూరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే ఈవినింగ్ వ్లాగ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో నా ప్రెగ్నెన్సీ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను తీసుకున్న జాగ్రత్తలు, నేను చేసిన మిస్టేక్స్ మీతో చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నాకైతే ఇద్దరు బాబులు. ఫస్ట్ పెద్ద బాబు అప్పుడు సి సెక్షన్ అయింది, మళ్ళీ చిన్న బాబు అప్పుడు కూడా సి సెక్షన్ అయింది. ఇప్పుడు మళ్ళీ పిల్లలు కాకుండా ఆపరేషన్ కూడా చేయించుకున్నాను, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. డెలివరీ అయిన తర్వాత నేనైతే చాలా వీక్ అయిపోయానండి. డెలివరీ తర్వాత మనకు సి సెక్షన్ అవుతుంది కదా, అనస్థీషియా ఇస్తారు కదా, అది ఇచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ నార్మల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఒక 6-7 మంత్స్ అయితే పడుతుంది ఖచ్చితంగా. మనం 5 మంత్స్ వరకు అయితే వెయిట్ లిఫ్ట్ చేయకుండా మంచిగా జాగ్రత్తగా ఉండాలి. వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల మనకు ఫ్యూచర్లో స్టమక్ పెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ కుట్లు కూడా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనమైతే వెయిట్ అయితే లిఫ్ట్ చేయకుండా ఉండాలి. 5 మంత్స్ వరకు ఖచ్చితంగా మనమైతే వెయిట్ లిఫ్ట్ చేయకూడదు. మళ్ళీ కొంచెం పప్పు లాంటి పదార్థాలు అయితే తీసుకోకుండా ఉండాలి. నేనైతే 6-7 మంత్స్కి అయితే స్టార్ట్ చేశాను పప్పులు తినడం. కానీ ఫస్ట్ అయితే డాక్టర్లు ఏమంటారు, ఒక 1 మంత్ తర్వాత తినేయొచ్చు, పర్లేదు అని చెప్తారు. కాకపోతే నేనైతే తినలేదండి. 6 మంత్స్ దాకా ఆగాను, తినలేదు. డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ డేనే మనల్ని నడిపిస్తారు కదా, అలాగా నడవడం వల్ల కుట్లు అయితే తొందరగా మానుతాయి అంటారు. అందుకోసం అయితే వాకింగ్ అయితే చేపిస్తారు. ఇంకా మనం మెయిన్గా ఏం చేయాలంటే తలకి ఇట్లా గుడ్డ ఉంటుంది కదా, క్లాత్ ఉంటుంది కదా, మఫ్లర్ లాంటివి, అట్లాంటివి అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి. తలకి కట్టుకోవాలి, ఇంకా చెవులలో దూదులు పెట్టుకోవాలి. ఇంకా కొంతమంది అయితే నడుము కట్టు కూడా వేసుకుంటారు. నడుము కట్టు కూడా వేసుకోవాలి. నడుము కట్టు వేసుకోవడం వల్ల ఫ్యూచర్లో పొట్ట రాకుండా ఉంటుంది. ఇంకా ఒక 5-6 మంత్స్ వరకు అయితే మనమైతే చల్లటి పదార్థాలు తినకూడదు. ఇంకా చల్లటి వాతావరణంలో కూడా తిరగకూడదు. ఎందుకంటే చల్లటి వాతావరణంలో తిరిగామనుకోండి, మనకైతే చలికి ఫీవర్ వస్తుంది, ఇంకా చాలా రకాలుగా జబ్బులు అయితే వస్తాయంట. బాలింతకు చలిలో తిరగడం వల్ల బాలింత జబ్బులు అనేటివి వస్తాయట. అందుకోసమని చలిలో అయితే తిరగకూడదు. ఎప్పుడు చెవులకైతే మఫ్లర్ కట్టుకోవాలి, స్వెటర్ వేసుకోవాలి, వెచ్చగా ఉంచుకోవాలి. పిల్లల్ని మనల్ని వెచ్చగా ఉంచుకునేలా చూసుకోవాలి. నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత కొంచెం ఏమి ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను తీసుకున్న జాగ్రత్తలు వేరేలా ఉండే, సెకండ్ ప్రెగ్నెన్సీలో వేరేలా ఉండే. అందుకోసం నేనైతే కొన్ని ఇబ్బందులు అయితే పడ్డాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఒక 5-6 మంత్స్ దాకా నేనైతే రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడైతే రెస్ట్ అయితే ఏం లేదు. 3 మంత్స్ నుంచి వర్క్ చేసుకుంటున్నాను. నాకైతే 3 మంత్స్ నుంచి వర్క్ చేసుకోవడం వల్ల స్టమక్ పెయిన్ అయితే వస్తుంది. అందుకే 5-6 మంత్స్ వరకు వెయిట్ లిఫ్ట్ చేయకూడదు. కొంచెం కింద కూర్చొని చేసే పనులు కూడా కొంచెం ఆలోచించుకొని చేయాలి. కింద కూర్చోకుండా కొంచెం ఎత్తు పెట్టుకొని, ఏదైనా పీట లాంటివి పెట్టుకొని అయితే పనులు అయితే చేసుకోవాలి. అట్లా చేసుకుంటే స్టమక్ పెయిన్ రాకుండా ఉంటుంది, బ్యాక్ పెయిన్ కూడా రాదు. మా సెకండ్ బాబు పుట్టిన తర్వాత నేనైతే కొంచెం అజాగ్రత్తగా ఉన్నాను. నాకైతే చలి తాకి ఫీవర్ అయితే వచ్చింది. ఒక 1 వీక్ 15 డేస్ వరకు అయితే నాకైతే ఫీవర్ ఉండే, చాలా కోల్డ్ అయింది, దగ్గు వచ్చింది. చలిలో నేను మఫ్లర్ లేకుండా అప్పుడప్పుడు మర్చిపోయి తిరిగాను. అట్లా తిరగడం వల్ల నాకైతే ఫీవర్ వచ్చింది. చలితోని ఫీవర్ వచ్చి ఒక 15 డేస్ వరకు నాకైతే అస్సలు చాతన కాలేదు. ఇంకా క్యాన్లో కూడా పెట్టాల్సి వచ్చింది. అంత సీరియస్ అయిపోయింది నా పరిస్థితి అయితే, చాలా అంటే చాలా సీరియస్ అయిపోయింది. అందుకోసమని మీకు చెప్తున్నాను, డెలివరీ అయిన తర్వాత చల్లటి పదార్థాలు తినకూడదు, చల్లటి వాతావరణంలో తిరగకూడదు, కొంచెం చల్లటి వాటికి అయితే దూరంగా ఉండాలి. ఇంకా డెలివరీ అయిన తర్వాత బాలింత కాడ అనేసి 3 అయితే ఉంటాయి. 1 మంత్కి ఒకటి, 1 మంత్కి ఒకటి, అట్లాగా 3 మంత్స్ అయితే వాడాలి. ఫస్ట్ డెలివరీ అయిన నెక్స్ట్ డే నుంచే వాడాలి. కాకపోతే హాస్పిటల్లో ఉంటాం కాబట్టి 1 వీక్ వరకైతే హాస్పిటల్లో ఉంటాం కదా, తర్వాత అయితే వాడుకోవచ్చు. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, అట్లాగా 3 మంత్స్ వరకైతే 3 బాలింత కాడాలు అనేవి దొరుకుతాయి షాప్లలో. అవి అయితే ఖచ్చితంగా వాడాలి. అవి వాడటం వల్ల మనకైతే కొంచెం వీక్నెస్ లేకుండా కొంచెం బలంగా ఉంటాము. మళ్ళీ
బ్లీడింగ్ అట్లాంటి పరిస్థితులు ఏమన్నా ఎక్కువైనా కూడా కొంచెం నార్మల్ అవుతాయి. అవి వాడడం వల్ల బ్యాక్ పెయిన్ రాకుండా, మనకు ఒళ్ళు నొప్పులు రాకుండా, ఇంకా పాలు బాగా పడేలాగా చూస్తాయి ఆ మెడిసిన్స్ అయితే. అవి డాక్టర్స్ అయితే రాసి ఇవ్వరు. మనం నార్మల్‌గా మెడికల్ షాప్స్‌లలో తీసుకోవాలి. బాలింత కాడ అంటే వాళ్ళే ఇస్తారు. ఇవైతే ఖచ్చితంగా వాడాలి. ఇంకా మనమైతే జంక్ ఫుడ్ అయితే ఈ 6 మంత్స్ లోపు అయితే తీసుకోవద్దు అసలుకే. కొంచెం మసాలా, ఘాటు, కారం ఎక్కువ తినడం ఇట్లాంటివి అయితే తీసుకోవద్దు. ఎందుకంటే మనం ఫీడింగ్ ఇస్తాం కదా పిల్లలకి, వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. మనం తినేసి హాయిగా ఉంటాం, కాకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి మోషన్స్ అవ్వడం, కడుపు నొయ్యడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి మనమైతే పిల్లలకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కొంచెం మసాలా లాంటివి, కారం లాంటివి ఎక్కువగా వాడకూడదు. మామూలుగా డైజెషన్ అయ్యేలాంటివి మాత్రమే వాడాలి. ఇంకా నేను ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, ఏ ఫుడ్ తింటే కుట్లు తొందరగా మానుతాయి, ఏ ఫుడ్ తినడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇట్లాంటివి అయితే వీడియోస్ ముందు ముందు వీడియోలల్లో చెప్తాను. మీకు చూపిస్తాను, చెప్తాను. చూపించడానికి వీలు కాదు కాబట్టి చెప్తాను. మీరైతే నెక్స్ట్ వీడియో కోసం అయితే చూడండి. ఈ వీడియో కూడా మొత్తం ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే. ఇంకా కుట్లు మానడానికి అయితే డాక్టర్స్ ఇస్తారు కదా పౌడర్, బొడ్డు పౌడర్ లాంటిది, కుట్ల పౌడర్ ఉంటుంది కదా, అవి అయితే వాడాలి ఖచ్చితంగా. 6 మంత్స్ వరకు అయితే వాడాలి. అవి మనం స్నానం చేసిన వెంటనే మంచిగా ఒక మామూలు కాటన్ క్లాత్తోని కుట్ల పైన తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత పౌడర్ అయితే వేసుకొని కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకోవడం వల్ల కుట్లు అయితే త్వరగా మానుతాయి. ఇంకా ఫుడ్ సంబంధించినవి సపరేట్గా నేనైతే వీడియో చేసి పెడతాను, చూడండి, మీకు నచ్చుతాయి. ఇంకా డెలివరీ తర్వాత ట్రావెలింగ్ అయితే ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే ట్రావెలింగ్ చేయడం వల్ల మన కుట్ల పైన వెయిట్ పడుతుంది కాబట్టి మన కుట్లు నొస్తాయి, కాబట్టి కడుపు నొప్పి వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది. కాబట్టి మనమైతే ట్రావెల్ అయితే చేయకూడదు ఎక్కువ. కొన్ని రోజులైతే ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. ట్రావెలింగ్ అయితే మానేయండి. డెలివరీ తర్వాత ఖచ్చితంగా 1 మంత్ అన్నా మనం పత్యం తిండి అయితే తినాలి. పత్యం వాడడం వల్ల మనకు కుట్లు త్వరగా మానుతాయి, కొంచెం హుషారుగా అనిపిస్తుంది. ఇంకా బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఇట్లాంటివి మనకు ఇంకా బ్లీడింగ్ అయ్యే సమస్యల నుంచి మనమైతే తప్పించుకోవచ్చు. అందుకోసం అయితే మీరైతే 1 మంత్ వరకు అయితే ఖచ్చితంగా పత్యం తిండి వాడాలి. అవి ఏమేమి తినాలి ఏంటి అనేవి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఖచ్చితంగా చూస్తూ ఉండండి మన ఛానల్ని. ఇంకా మీకు వీడియోస్ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా తీయడానికి ట్రై చేస్తాను. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.